దావతీరా డాన్సర్ ఎందుకు మీకే పెట్టేది ఏమన్నా కాడకుర్రా నిజంగారా అయ్యా హోమ్ టూర్ చేసినాం అందులో అందరికి మంచిగా ఉంది మీకు లేదని పెట్టే మెత్తలు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ అయితే ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మొన్ననే చూసిరా మన డాన్సర్ అని ఇంట్లో హోమ్ టూర్ అయితే చేసినాం వాళ్ళ డాడ్ మమ్మీకి మంచం ఉంది వాళ్ళ అన్నకి వదినకి మంచం ఉంది అందరికి మంచం ఉంది డాన్సర్ అని ఒక్కనికే మంచం లేదు ఇక మాకు అనిపించింది నాకు బండన్నకి దినాకార్యానికి అందరికి అనిపించింది చెప్పు మనది బండల మీద వంట నడుములు వస్తున్నాయంట మనోనికి అందుకనే ఇగో మన యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక చిన్న చిట్రి పుట్రు మంచం ఇప్పిద్దామని మేము అనుకుంటున్నాము మంచం ఇట్లా స్పాన్సర్ చేద్దామని చెప్పి అట్లనే మొన్న నాకు అడిగినాడు జర పట్టగొలుసులు ఉంటే ఇప్పిరా బే నేను వేసుకొని తిరగని అటు మా ఇంట్లో గుర్తుపడతలేరు నన్ను ఎటు తిరగాలో గుర్తుపడతలేరు అన్నట్టు అడిగిండు లేదు మేము మంచం స్పాన్సర్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం ఇక ఇది ఎట్లయినా సమ్మర్ సీజన్ కదా ఇక వాడు కూడా మంచిగా ఉండాలని చెప్పి ఏదో ఒక చిన్నగా పెద్ద మా సైడ్ నుంచి ఒక చిన్న హెల్ప్ మేము చేస్తున్నాం చిన్నగా చుట్రం పుట్రం అన్నట్టు ఇక మాకు మేమే చేసుకోవాలి మాకు మేమే చేసుకోవాలి అన్నట్టు మేము చేస్తున్నాం ఈ వీడియో వచ్చేసి మొత్తం మేము ఏడ మంచం తీసుకుంటాం ఎట్లా ఏం చేస్తాం మంచం తీసుకొని వచ్చి ఎట్లా ఇంకోటి హైలైట్ షాట్ ఎట్లా పోతున్నాం చెప్తే బోరా అని అయిపోతున్నాం మీరు మా డాడీ ఆటోలా మా డాడీ ఆటోలా ఇలా డాడీ 3 రూపాయలు ఆటోల మీద చూపిస్తా మా అయ్య ఎంతసేపు అన్నాడు 3 రూపాయలు ఆటోలు ఎత్తుకోపోతా ఆడు ఏమన్నాడంటే 3 రూపాయల ఆటోలు ఎప్పుకోపోతా అదే అన్నాడు ఆ 3 రూపాయల ఆటోలే ఈ రోజు పనికొచ్చింది వానికి అట్లా ఫ్రీగా అయితే వస్తలేడు ఎవరిదైనా కిరాయే మనమైతే మనమందం బహిర్ముఖం అనేది ఒకటి ఉంటుంది చూడు అట్లా పైసా మారో తమాషా చూపిస్తాం మేమేం చేస్తాము స్టే ట్యూన్ చలో ఆటోలకైతే వచ్చేస్తాం మా డాడీ ఆటో పట్టుకొని వచ్చేసినా డైరెక్ట్ ఆటో లేపుకుంటూ పోవాలా ఫీలింగ్ కొట్టుకుంటూ పోవాలా ఎట్లా పోవాలా పని రోడ్ మీద చలో నాడు భారీ వర్షం అన్నాడు మల్లపల్లి వస్తే నీకు రాకు మళ్ళీ అనే ఇప్పుడు ప్రోగ్రామ్ నడిపిస్తున్నాం మేము డాన్సర్ అని పట్టాగోలు చూపిస్తున్నాం మనం తప్పు చేయొద్దు సింపుల్ గా తీసుకోండి మంచిగా పోతున్న వాళ్ళు రోడ్డు మీద పోయిన వాళ్ళని ఏమనొద్దు ఎందుకంటే ఎందుకు వాడు బాధపడే మాటలు మనకి కూడా తప్పు చేస్తే వానికి వెళ్తున్నాం అరేంజ్మెంట్ చేసి ఆయనకి మనం అరేంజ్మెంట్ చేయాలి హెల్మెట్ చక్కగా వేసుకోలేదు అయ్యో 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 భయా నువ్వు నడపకపోయా ఇట్లా అయ్యో ఆటో ఉల్లిగా అయిపోతుంది అయ్యో 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 ఇలాంటి దారుణాలు చుట్టం కంటే అదే బెటర్ ఆపేయరా నువ్వు ఆపేయరా వెనకరా నా ఆటోలకి జర దండం పెడుతున్నా జర ఆటోలకి ఎక్కుర్రి గిరాకులు అయితే లేవు ఆటోలకి ఎందుకంటే మా డాడీ బాధలు నేను చూస్తున్నా ఏం లేదు మీరు ముంగడ వాళ్ళను 50 రూపాయలు ఇచ్చి ఎక్కుర్రి ఉప్పరికి బుక్ చేసుకుంటారు మీరు ఎంతో బుక్ చేసుకోకూరి మంచిగా రోడ్డు బయటికి రండి ఆటో బుక్ చేసుకోరి పాపం ఇప్పుడు మీరు ర్యాపిడో వల్ల బుక్ చేసుకుంటారు పాపం ర్యాపిడో ఓలా లేనోళ్ళు ఫోన్ వాళ్ళు ఏం చేస్తారు సార్ మంచిగా జర బయటకు వచ్చి ఆటోలు మాట్లాడుకోరి ఎమర్జెన్సీ ఉంటే బుక్ చేసుకోరి మయ్య బాధ పడుతుండు గిరాక్ అయితలే అని చెప్పి పెట్టుకుంటారా బాయ్ ఓలా బుక్ ఎంత మంది ఉన్నారు 7,50,000 మంది ఉన్నారు ఈ ఆటోలు ఎంత మందికి బుక్ అయితే చెప్పు చాలా కష్టమన్నా ఇది ఏంటంటే ఎండలా తిరగాల నా పాపం ఎంత కష్టపడతారంటే కొంతమంది అన్న రోడ్డు మీద వండుకుంటారు తెలుసా నైట్ షిఫ్ట్లు అన్నట్టు లేడు సారీ ఎంత ఖుషి అవుతాడా మంచం అనగానే ఇంటున్నా మంచం మీదకి వెళ్ళి దిగనట్టున్నానా ఇక నిన్ను అంటున్నానా నాకు పెట్టే బండల మీద వంటే నడుము బొక్కలు కూడా పట్టేసినాయి పెట్టే అంటుండు బండల మీద వంట ఎందుకు వస్తాయి రా అన్నట్టు నేను అర్థమైతలే వానికి ఏందో ఇప్పుడు మనం చూపిస్తాం వానికి మంచం తీసుకుందాం ఇప్పుడు డాన్సర్ వాని రియాక్షన్స్ మన ఎక్స్ప్రెషన్స్ చూడాలి ఎంత ఖుషి అవుతుండు ఏం తెలియదు ఇంకా చూడాలి ఖుషి అవుతుండొచ్చు డాన్సరా ఖుషా కింద వారిని బోర్లు ఆడతాడు ఇప్పుడు ఫోన్ చేస్తుండ్రు డాన్సర్
లేపు. హలో ఆరా డాన్సర్ మనం రెడీ ఉన్నావా? ఎప్పుడు ఉరుకుతున్నాం అలా? ఎప్పుడు ఉరుకుతున్నావురా? రెడీ ఉన్నావా? ఇగో ఇన్నే ఉన్నా, నేను బయట ఉన్నా. ఆడు చపాడు బయటికి పోతున్నాయేమో, పని ఉందా అదేనా అన్నాడు కదా. అవునా ఏమో, నా ఫోన్ లేపలే. ఇందాక వేసినుండే ఫోన్ లేపలే. తిన్నావా లేదా చింటూ? అసలు అన్నం తినలే మటన్లకి. సరే సరే పోతాను. ఏమో ఎవరు సపోర్ట్ చేస్తలేరు రా. మరి నేనేం సపోర్ట్ చేయాలి చెప్పు? హాలిడే తీసుకుంటేనే శాలరీ కట్ అయిపోతుంది. తిని రెడీ ఉండు ఉరకనీకి. సరే చలో డాన్సర్ గారు ఈడ పలాయి పాడా పుర్రా పాడవుంది. కాకపోతే हाँ ये भी सही है. रूम में भी परफेक्ट आता 2 जने. ఇదే ఫ్యాన్సీ ఉంది. జర నల్ల బ్లాక్ కలర్ ఉంది, ఇది అలాగుంది. ఇది జర స్టిక్కర్ ఇక్కడ పెట్టారు. మళ్ళీ ఇది తీసుకెళ్ళాను అనుకో, పెట్టే పాత తెచ్చిరంటాడు. ఖాళీ పీలి ఎక్స్పెక్ట్ చేయలేదు. బాయ్ మీ ఓటు ఏది దీనికదా? ఇంకా మన ఓటు ఇదే వస్తుంది. ఎందుకంటే ఇగో బై ఏసే ఫ్రీనా? ये मंचम से ये फ्री है बस तुम और बता और दिखाओ ना. रहता ना गोडाउन में ये वाले मॉडल है. बहुत सामान लेता हूँ भैया के पास. మేమైతే మంచి మంచి చూస్తున్నాం. ఇక క్వాలిటీ తగ్గట్టు ఉండాలి. ఎందుకంటే ఆయనకి ముందు కూడా వన్కి రావాలా. మంచి మంచి క్వాలిటీలు చూపించమని చెప్పి అడిగినాం. ఆడు చెప్తుండే ఏదేదో చెప్తుంది మనోడు. ఇది మ్యాట్రస్ అంతా మంచిగా ఇట్లా వనుకున్నాం అనుకో, ఫీల్ లేదు అసలు. మంచి ఫీలే లేదు అన్న. మ్యాట్రెస్ దేంట్లో తీసుకుందాం? అదే తీసుకుందాం. ఇందాక చూసిన దాంట్లో మ్యాట్రెస్ ఒకటి చూసినాం, మంచిగా ఉండే. అదే తీసుకుందామని చెప్పి అనుకున్నాం. హాయ్ బోలో, హాయ్ సబ్స్క్రైబ్ కరో బోలో, హాయ్ సబ్స్క్రైబ్ కరో. మెల్లగా ఏం చేస్తున్నా అంటే కైన్లా వింటున్నా, ఇలా మంచంగా ఉంటారు కదా, అట్లనే మోకల దాకా అన్నట్టు మనం ఒక చిన్న బెడ్ తీసుకుందాం అనుకుంటున్నాం. అదే సైజ్ మాట్లాడుతుండం అయ్యతోటి. ఏందో సినిమా చూసుకుందాం. ఇక అన్ని చూడరు పరేషాన్ అయిపోతారు. ఇంట్లో నాకు పోతే పిచ్చి బుర్రా పాడు చేసుకోవాలా, మెంటల్ ఉంటున్నాయి. ఇసుకి నెత్తి నొప్పి ఇవన్నీ చూసుకోరి. షర్ట్లు అలాగున్నాయి ఇవన్నీ. సో గాయస్ ఇగో మా డాడీ ఆటో అది. ఇగో పైన ఉన్నది డాన్సర్ వాళ్ళ మంచం. జో చింటువాడు అంటాడుగా నన్ను నాశనం అయిపోతాడు అని. మనం ఏమన్నా కానీ నువ్వు మంచిగా ఉండరా డాన్సర్, నువ్వు మంచిగా ఉండు చాలు. నాకు అది ఒకటే చూసిన. అరే నీ గురించి మా అయ్య ఆటో పట్టుకొచ్చిన అన్నా భాయ్ ఏలే రట్లో భాయ్. एक मिनट డాన్సర్ అవ్వండి, కట్నం బి ఇచ్చినారా నేను. सब्सक्राइब टू सीधर मम्मी चैनल बोल के बोलो भाई. सब्सक्राइब सीधर मम्मी चैनल. सब्सक्राइब भाई. చలో మొత్తానికి అయితే ఇగో డాన్సర్ అని మంచం అయితే ఎక్కించుకోతున్నాం. ఇప్పుడు ఆయన రియాక్షన్స్ చూద్దాం ఇంటికాడ. ఆయనకైతే ఫోన్ చేయరి. ఫోన్ చేసి డాన్సర్ క్యాన్సర్ ఏడున్నారా బేటే? దా కిందికి రా. నాగర్ వాళ్ళ ఇంట్లోకి దా కిందికి జర పట్టుకోవాలి మామ. రాగానే ఏమన్నాడు తెలుసా? అమ్మ జర తిన్నాక పైన పెట్టాలి మా చేతులు. రాగానే అదే చెప్తాం. రాగానే అందరూ ఆటోలో కూర్చోరు. ఫస్ట్ ఆటోలో కూర్చో ఎక్కువ మామ జర దినాకర్ వాళ్ళ ఇంట్లోకి ఆడ దింపనీకి రౌండ్ కొట్టుకొని వద్దామన్న ఒక రౌండ్. నడురే కూర్చోరు. ఏ దినాకర్ వాళ్ళ ఇంట్లోకి దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి. జర వాళ్ళ ఇంట్లో పెట్టనీకి ఎవ్వరు లేరు కదరా పోయి.
ఇద్దరు పెడదామని చెప్పి ఏం తిన్నావు? ఏం తిన్నావు బయట మేము అడిగి పోయినాం, అడిగి పోయి ఇట్లా ఇది మంచం దింపేసాను మామ వీళ్ళ ఇంట్లో మంచం ఉన్నది లాన్ పని చేయ వీడియోలా మా దగ్గర చాలా ఉన్నాయి నా గురించి చెప్పలేదా బాబుకి ఇట్లకెళ్ళి పోదాం, ఆటో ఆడికెళ్ళి పోదుగా. ఇంటికి ఆడికెళ్ళి అప్పటికెళ్ళి వేడి చేస్తున్నారా పోయి మీరు వస్తారా నా బ్లాగ్ యాడ్ చేయమంటుండు వీడియో మళ్ళా చేద్దాం మళ్ళీ ఏం చేద్దాం? వీడియో ఏం చేద్దాం? నడు ఇంట్లో దింపేసి పోయి చేద్దాం దబ్బున కొన్నాడు దావా దిగుతాడు మచ్చా ఉంది కదరా నీకు 2 మచ్చాలా పెట్టే కమాన్సులో కూడా అరే పోదురా ఇట్లా పోదురా మళ్ళీ ఇదే కలిసి పోతావేమ్రా? అరే మర్చిపోయి కొట్టినా ఇప్పుడు తిప్పాలరా ముంగల్కెళ్ళి పోదాం. అరే అప్పటిదాకా డాన్సర్ గా ఇంట్లో పెడదాం రా వచ్చి తీసుకుంటా ఇట్లా పడదురా పోయి వద్దు రాబోయ్ మా ఇంట్లో ఎందుకు మంచిగా పెట్టుకోమచ్చా తీసుకుంటా మళ్ళీ నేను వద్దు రాబోయ్ డబల్ దింపేటారు వీడియో ఎన్నిక వాళ్ళు దింపారు రాబోయ్ ఎవ్వరు దిగు దావతాడు నా ఫస్ట్ దావతీరా డాన్సర్, మంచిగా దావతీరా డాన్సర్ ఎందుకు మీకే పెట్టేది ఏమలా కాడకుర్రా నిజంగారా? అయ్యా ఏ ఒక్కరా పోయి అచ్చా, మొన్న మీ హోమ్ టూర్ చేసినాం, అందులో అందరికి మంచిగా ఉంది, మీకు లేదా థ్యాంక్స్ పెట్టే ఖుషి పెట్టే అట్లా కాదు పెట్టే, ఇక మనం కూడా దోస్తున్నాం పెట్టే. థ్యాంక్ యూ బనానా నిజంగా పెట్టే. ఆటో కూడా దినాకరాలే తీసుకొచ్చింది థ్యాంక్స్ పెట్టే అవి పెట్టే మంచం లేక మేము కూడా పెళ్ళైనప్పటికీ ఏమి ఇవ్వలేదా పెట్టే, పెట్టే గిఫ్ట్ అట్లా ఇవ్వాలి అన్నట్టు మన అమ్మ ఇద్దామని చెప్పి. ఖుషా ఖుషి పెట్టే అయ్యా మెత్తలు గిత్తలు అయ్యా మెత్తలు ఖుషి పెట్టే దా పైకి పెట్టేద్దాం ఖుషి అయిపోయినా నేను నిజంగా తినగాలని ఇంటికేమో అనుకొని వస్తున్నాను ఎన్వి థ్యాంక్ యూ సో మచ్ బనానా థ్యాంక్ యూ సో మచ్ మై ఛానల్ శ్రీధర్ మమ్మీ ఛానల్ ఆల్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్ బనానా చాపా శ్రీధర్ భాయ్ అరవింద్ మామ్ చొట్టు మామ్ థ్యాంక్ యూ సో మచ్ అయ్యా నేను ధన్వాన్ వచ్చేసిన నేను ఇంట్లోనే ఉన్నామా మా గప్చుబండి చేస్తురా అని చెప్పి నేను అంత ఏం ప్లాన్ వేసి కూడా వస్తున్నా ఇక మీరు చూసే వరకు నేను అదే నమ్మపోతే అవుతుందా పరిశాన్ అయిపోయినా నేను అయితే ఖుషి పెట్టే అదే అనుకుంటున్నా నేను ఇలా శాలరీ అని వస్తే మంచం నించమన్నా కొనుక్కోవచ్చు రా అబ్బాయి అనుకుంటున్నా నేను అరే మిలిగిపోయినా నా పైసలు బా ఉత్తిగా మిలిగిపోయినా ఇంకేదైనా కొనుక్కుంటా ఖుషి పెట్టే బా ఇస్తా పెట్టే తినిపిస్తా ఆనందం చూడరు. అరే ఖుషి అయిపోయినా అరే అయితే పోరా అని నేను అనుకుంటున్నా అప్పటికెళ్ళి లేడుకో ఇటు చెంపాపేట్లు ఉన్నాడు మసాజ్ కాడా అని చెప్పిండు ఇటు నాకు వీడు ఫోన్ చేసి మదాకాడుతుండు బా ఖుషి మామ ఇలా మంచం మీద రాని గారు 2 రోజులు రాని వీడియోలో 2-3 రోజులు రాను ఏమే చెట్టు మామ వాన వస్తుంది అది తెలియదు ఇంట్లో అంటే మంచం మీద గాలి తెల్లని పరుపు తెలుసా ఇస్తేనే మంచం లేకపోతే ముంచాం మచ్చా ఖుషిరా చేస్తున్నందుకేనా రానికి ఇదంతా మన నువ్వు వీడియోలు ఆపేస్తా అంటే ఏ జర 2 రోజులు మంచం మీద అంటారా వెళ్ళవా అరే నేను తీయవా నువ్వు హెల్ప్ చేయవా అంతా మేమే లేవు సార్ ఇక నాకు హెల్ప్ ఏ బుద్ధి అయితే అది ఖుషి సంతోషానికి అయితే ఖుషానా దిల్ ఖుష్ ఫస్ట్ అవి తీరా ఖుషానా దిల్ ఖుష్ లేపాలుతావా లేపు లేవట్టలేనా లేపు తీసుకోరా బే తీసుకో కొన్నాం తిన్నాం అన్ని ఇస్తాం లేపు లేపుతావా అది తీసుకో బరువుందా గైరు ఉంది మంచం అయితే ఖుషి ఏం మంచం తెచ్చిరానా తెచ్చిరేను పరుపు నువ్వు తెస్తావా మెత్తలు తెచ్చుకో మామ మెత్తలు పట్టుకోండి
ఖుషి అయిపోయినా నేను అయితే దినాకర్ అని అనుకున్నా నేను అమ్మతో నిజంగా అవు ఇదేంట్లా మామ సెట్ అవ్వయా అయ్యా ఖుషి ఇట్లా పెట్టేయచ్చు మనం ఇప్పుడైతే కవర్ గివర్ అస్సలు ముట్టుకొని అవ్వని మంచం తుడుస్తావా డైలీ తుడుస్తావా డైలీ చూడు చూడు మొత్తం అది పని చేసుకుంటా మొత్తం షాంపూలు వేసుకొని నుడువు పెట్టి పరిశాన్ కావాలి చూసిన వాళ్ళు బి. ఎన్ని సంవత్సరాల వరకు ఇదిగో కవర్లో సచ్చినవి ఇది పబ్లిక్ బి తెలియాలి అరే మా శ్రీధర్ గారు మా అందరు టీం కలిసి మంచం ఇచ్చేదానికి నీ లీటర్ అయిపోయి బాయా మాకు అరే సంతోషంలో మనం కాదు 2 లీటర్ మీకోసం పెట్టినా ఖాళీ అప్పుడే తెచ్చిన థమ్స్అప్ బాటిల్ బయటకు వస్తున్నాయి రాకూడదు రాని తెచ్చిరు కానీ నేను ఏమో అనుకున్నా నేను వీడు మాలిష్ చేసుకుంటున్నా అన్నాడు తెచ్చి లొల్లికన్నా పోయేద్దామా అని టైం పాస్ చేసుకుని ఆడు వచ్చిన ఫస్ట్ దినాకర్ బాయ్ వాళ్ళకి అనుకున్నా నేను ఆయనగా అనుకుని ఎక్కినా లేకపోతే నేను ఎందుకు వస్తుండే రాబోయే అంటున్నాను చూసిరా కమర్ వలుగుతుంది నీ బరువుకి ఇప్పుడు ఇట్లున్నావు అంటే మొత్తం సబ్స్క్రైబర్స్ వల్లనే నేను ఏదో అనుకున్నా పేరున థ్యాంక్ యూ. నేను ఏమనుకున్నా స్నానం చేసి ఎక్కడికన్నా పోదాం అనుకున్నా చూసే వరకు స్నానం చేయని ఒకటి వేసేసారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రా ఇట్లనే ఇంకా మనం చింటూని దినాకరికి అన్ని ఏం కావాలన్నా మనమే చేసి మీ వల్ల అయితే 100% మన వాళ్ళు మిమ్మల్ని నవ్విస్తారు. ఇంకోసారి ఎట్లా అనిపిస్తుంది పెట్టే నీకు నీకే అనుకున్నా అమ్మతోడు ఆటో డ్రైవర్ గాను పోనీ మళ్ళీ ఆటో ఇట్లా పట్టుకొచ్చినా ఇక పోనీ మనోడు అదేనని చెప్పి లోపల ఏం పెట్టుకోక ఇంటున్నా డోర్లు అలా పెట్టే మళ్ళీ వాళ్ళ డాడీకి ఏమన్నా ఇప్పాలి మళ్ళీ అలా మంచం వేస్తాడు ఆటో మీద అలా టిప్పు ఇచ్చినా పెట్టే నీ పేరు మీద టిప్పు వేయించిన నువ్వు వీడియో వస్తే నీకు అర్థమవుతుంది పెట్టే ఇక అదంతా కాదు మళ్ళీ దినకర్ వాళ్ళ డాడీకి ఏమన్నా కూర్చొని అని డాడీని కలుస్తా పోయి ఇంటియా నేను డాడీని కలుస్తా మనకి ఇస్తే ఏం చేస్తాడు ఖర్చు చేస్తాడు లోపిస్తాడు ఆ టైర్లు గేర్లు వేయించుకుంటాడు బండికి సరే డాడీని కలుస్తా నేను పోయి కానీ ఖుషి అయిపోయినా వస్తాడు హ్యాపీ ఫుల్ ఖుషి నాకు ఎంత సంతోషం తెలుసా మా భార్య వండుకుంది లేచి చూస్తే చుమాక్ అయిపోతుంది ఈ యాపిల్ ఒక చిన్న స్టెప్ అయ్యో 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 ఉల్లు కుషు వీడియో ఏం చేయమన్నా మస్తు అనుకుంటా మరి రోజు వీడియో అయితే ఎంజాయ్ చేద్దాం. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరు సబ్స్క్రైబర్స్ వల్లనే ఈరోజు దినం మన చింటూ బాయ్కి మంచం అయితే ఇచ్చినాం. ఇంకా ఫర్దర్గా ఇంకా ఏమన్నా అని కూడా చేస్తాం 100%. చింటూ బాయ్ లవ్ యూ చెప్పేసి అందరికి లవ్ యూ. సో ఇక నెక్స్ట్ దినాకర్ హోమ్ టూర్ కూడా చేద్దాం. హోమ్ టూర్ చేసిన తర్వాత ఇక మా అన్ని కూడా చూద్దాం ఏమైనా చేసేదంటే చేద్దాం 100%. లవ్ యూ సో మచ్. అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా లవ్ యూ గైస్. ఇలా అయితే నేను ఖుషి ఏదో అనుకుని ఏదో అయిపోయింది తెలుసా. మా ఛానల్ పేరు వచ్చేసి శ్రీధర్ మమ్మీ. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరి. నేను మొన్నటికెళ్ళి ఒకటి చెప్తున్నా నీకు చీర అంటున్నా అది బి ఉందనుకో అది షాట్లా. బాయ్ బాయ్. మీ గురించి నేను కట్టుకోనా సబ్స్క్రైబర్స్ బట్టలు ఎప్పి తిరుగుతా తెలియదు ఏముంది కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ గైస్.